భారత్ 180 న్యూస్ కి స్వాగతం। తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలంలోని కొమరిపాలెం గ్రామం సోమవారం ఆంధ్ర అయోధ్యగా కనిపించింది। సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ శ్రీమతి కొవ్వూరి జ్యోతిర్మయి శేషకుమారి దంపతుల ఆధ్వర్యంలో పేద ధనిక తారతమ్య భేదం లేకుండా గ్రామస్తులంతా శ్వేత వస్త్రాలు ధరించి కాషాయి కండువాలు వేసుకుని కాషాయి జెండాలు చేతబూని సీతారాములు కొలువయ్యున్న రథం తోడుగా జై శ్రీరామ్ అంటూ గ్రామ పొరవీధులలో తిరిగి రామస్తూపం వద్దకు చేరుకున్నారు। ఇదంతా చూసిన అనేక మంది ఇది కొమరిపాలెమా లేక ఆంధ్ర అయోధ్య అనుకుంటూ పులకించిపోయారు। గ్రామ సంచారం అనంతరం కేఎస్జే ఫంక్షన్ హాల్లో కన్నుల పండుగగా శ్రీ సీతారాములకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు। పూజా కార్యక్రమం అయిన పిమ్మట భక్తులకు విందు భోజనం ఏర్పాటు చేశారు। అంతటితో అయిపోలేదండోయ్, సూర్యాస్తమైన తరువాత హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా జై శ్రీరామ్ అంటూ నూతన ప్రమిదలతో దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు। మొత్తం మీద అయోధ్యకు స్వయంగా వెళ్ళలేని వారికి కొమరిపాలెం గ్రామం ఆంధ్ర అయోధ్యగా కనిపించింది। శతాబ్దాల నాటి కళ ఈ రోజు నాటికి నిజమైంది కాబట్టి ఈ సమకాలీనంగా మనం అందరం ఉన్నాం కాబట్టి ఈ రోజు మన కొమరిపాలెం గ్రామంలో మంచి పండగ వాతావరణంలో చేసుకుంటున్నామండి। దీనికి మేము అందరం కూడా చాలా గర్వపడుతున్నాం। గ్రామ పెద్దలందరి సహకారంతో, ఆలయ కమిటీలందరి సహకారంతో అందరూ ఏకమై కలిసికట్టుగా ఈ శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సుముహూర్తాన్ని ఈ రకంగా మేము పండుగ చేసుకుంటున్నందుకు, ఈ కాలంలో మేము ఉన్నందుకు, మనం అందరం ఉన్నందుకు అందరం కూడా గర్వించదగ్గ విషయం ఇది। అంచేత కొమరిపాలెం గ్రామం ఇప్పటి వరకు అభివృద్ధి పదంలో నడిచింది, ఈ సరి నుంచి ఆధ్యాత్మిక పదంలో అగ్రగామిగా ఉంటుందని చెప్పేసి ఆశపడుతూ ఈరోజు మా వెనక నడుస్తున్న ఈ గ్రామ పెద్దలకి, ఆలయ కమిటీలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్।